కాకుండా ప్రధానంగా ఇంకొకటి మనము లాస్ట్ 1 month నుంచి చేసిన డ్రైవ్ ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్స్ లో హైవేస్ మీద వెహికల్స్ ఇష్టానుసారంగా వస్తున్నారు. సో దీని మీద కూడా ఇది ఆ మధ్య కాలంలో మనం ఇలా రావటం వల్ల మనకి ఎంఆర్పల్లి తనపల్లి సర్కిల్లో మంచి 2 ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ జరిగాయి. సో ఇది అందుకోసం చెప్పి ఇంకప్పటి నుంచి మనము ఈ ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్న వెహికల్స్ అన్నిటిని కూడా సీజ్ చేసి కోర్టుకు పెట్టి వాళ్ళకి జరిమానా వేయిస్తున్నాము. లాస్ట్ 1 నెలలోనే మనము దాదాపు 359 కేసులు పెట్టడం జరిగింది. అన్ని వెహికల్స్ కూడా సీజ్ చేసి కోర్టుకు పెట్టి అందరికీ కూడా 2,500 రూపాయలు ఫైన్ వేసి చేస్తున్నారు. సో ఇది కంటిన్యూస్ చేయటం వల్ల ఈ మధ్య కాలంలో అయితే అట్లీస్ట్ 1 month నుంచి మాకు ఈ పర్టికులర్ స్ట్రెచ్ లో అక్కడ కూడా వీటి వల్ల రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ జరగలేదు. అయితే ఈ సందర్భంగా మా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలు కూడా దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతకీ పోలీసుని పెట్టి ఆపి జరిమానాలు వేసి ఈ విధంగానే చేస్తే మేము ఉంటాము. అందరికి ఏమవుతుందంటే పోలీస్ చేయట్లేదు అంటున్నారు తప్పితే వాళ్ళ పట్ల ప్రజల పట్ల కూడా ఎంత సామాజిక బాధ్యత ఉందనేది వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రజలందరికీ విజ్ఞప్తి అంటే దయచేసి మీరు రాంగ్ రూట్ లో రావటం, మీరు ఆ విధంగా ఇర్రెస్పాన్సిబుల్ గా రావటం వల్ల మీరు వేరే వాళ్ళకి యాక్సిడెంట్ కలుగు చేసి దాంట్లో మీకేమైనా కావచ్చు, లేకపోతే ఎదుటి మనిషికి ఏమైనా కావచ్చు. కాబట్టి దయచేసి ఎవరు కూడా రాంగ్ రూట్ లో వచ్చి ఈ యాక్సిడెంట్స్ కి కారకులు కాకండి. సో ఈ సందర్భంగా ఈ విషయాన్ని కూడా మీ అందరికీ మీడియా తరఫున మీ అందరికీ